హమాస్ వాళ్ళు కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టున్నారు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాల్లో అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్కి ఇచ్చినటువంటి ఆయుధాలని కొంత కొనుక్కుంది. వాటిని మొన్నటిదాకా వాడింది. ఆ సందర్భంలో సక్సెస్ అవుతూ వచ్చింది. హెజ్బుల్లా వాళ్ళ దగ్గర అయ్యి ఉన్నాయి, హౌతీ వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి. తర్వాత సౌదీలో సిరియా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అవే ఉన్నాయి. హమాస్ తీవ్రవాదుల దగ్గర కూడా ఉన్నాయి. వాటిని వాడుతూ వచ్చింది, సక్సెస్ అయింది. అయితే అవి ఎక్కువ ఉన్నాయన్నీ కూడా వాడేసిన తర్వాత ఇప్పుడు లేకపోయేటప్పటికి రష్యా, చైనా ఇప్పుడు హమాస్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి చైనా వాళ్ళకి సంబంధించినటువంటి మిస్సైల్స్ ఏవో కొనుక్కున్నట్టుంది. అవి చైనా సరికే అంటాం కదా, ఎందుకు పనికిరాందని ఇప్పుడు తాజాగా చైనా వాళ్ళకి సంబంధించినటువంటి హోలన్ రాకెట్స్ని వాడారు. ఇజ్రాయెల్లో ఒక్క ప్రాబ్లం రాలా. ఇజ్రాయెల్ అవి కుప్పకూలిపోయినాయి, ఏది పేలట్లేదు. ఐరన్ డోమ్కి దెబ్బ అంటే కాదు, ఐరన్ డోమ్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళలేకపోతే దారిలోనే పడిపోతున్నాయి. పడిపోయిన తర్వాత కూడా పేలట్లేదు. చైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని చూసి ఇప్పుడు హమాస్ వాళ్ళు గిలగిల్లాడుతున్నారు.